ఇక విహారి బారసాల కోసం అక్కడ పూజ మీద కూర్చొని పూజ చేస్తూ ఉంటాడు. అప్పుడే అంబిక పక్కకి వెళ్లి సుభాష్‌కి ఫోన్ చేసి కార్మికులని రమ్మని చెప్పు సుభాష్ అని చెప్తుంది. ఇంకా మరోవైపు లక్ష్మి పూజకి కూర్చుంటుంది. "కూర్చోమ్మా ఇలా కూర్చో" అని పూజారి గారు చెప్తారు. ఏవో మంత్రాలు చదివి "అమ్మా మీ దగ్గర ఏమైనా బంగారపు వస్తువు ఉంటే దాంతో అబ్బాయి పేరు రాయమ్మా" అని చెప్పడంతో ఇంకా లక్ష్మి కంగారు పడుతూ చూస్తూ ఉంటుంది. "అమ్మా ఆ రోజు విహారి బాబు ఆ బాబు మెడలో వేసిన చైన్ ఉండే కదమ్మా" అని మా అమ్మగారు అడుగుతూ ఉంటే ఇంకా లక్ష్మి చాలా సంతోషంగా ఆ చైన్‌ని తీసి పట్టుకుంటుంది. "అమ్మ మీరు పెట్టాలనుకున్న పేరుని బాబు చెవిలో 3 సార్లు చెప్పండమ్మా" అని పూజారి గారు చెప్తారు. అలాగే అని లక్ష్మి జరిగిన విషయం గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇంకా విహారి మాటల సందర్భంలో లక్ష్మిని కలిసినప్పుడు మనకి పిల్లలు పుడితే మా నాన్న పేరు పెట్టాలని అనుకుంటూ ఉంటారు. ఇంకా ఆ విషయం గుర్తు చేసుకొని హరికృష్ణ, హరికృష్ణ అని 3 సార్లు బాబు చెవిలో పిలుస్తుంది. ఇంకా "ఏం పేరు పెట్టావమ్మా" అని పూజారి గారు అడగడంతో హరికృష్ణ అని లక్ష్మి చెప్తుంది. ఇంకా లక్ష్మి చాలా సంతోషపడుతూ "మీ తాతయ్య గారి పేరే పెట్టాను నాన్న మీ నాన్న కోరిక మేరకు" అని బాబుకి చెప్తున్నట్టుగా మనసులో అనుకుంటూ ఉంటుంది. "చాలా చక్కని పేరమ్మా" అని పూజారి గారు చెప్తూ ఉంటారు. "ఇలా రాయమ్మా" అని ప్లేట్‌లో బియ్యంలో బాబు పేరు రాయిస్తూ ఇంకా పూజ చేస్తూ ఉంటారు. మరోవైపు విహారీ వాళ్ళ ఇంట్లో కూడా పూజ జరుగుతూ ఉంటుంది. అప్పుడే కార్మికులు వచ్చి "విహారీ గారు డౌన్ డౌన్ బయటికి రావాలి, వెంటనే జీతాలు చెల్లించాలి" అని అరుస్తూ ఉంటారు. ఆ సౌండ్స్ వినగానే చారుకేశ, పండు వాళ్ళందరూ బయటికి వచ్చి చూస్తూ ఉంటారు. విహారీ గారు రావాలి అని వాళ్ళు ఆగకుండా అలా అరుస్తూనే ఉంటారు. ఇంకా విహారీ అలా పూజ మీద నుండి లేచి వెళ్తూ ఉంటే "బాబు త్వరగా రండి, దుర్ముహూర్తం రాకముందే మీరు అది మాట్లాడుకొని రండి బాబు" అని పూజారి గారు చెప్తారు. అలాగే అని విహారీ బయటికి వెళ్లి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. మరోవైపు లక్ష్మి అలా పేరు రాస్తూ విహారీ పక్కన ఉన్నట్టుగా ఇద్దరు కలిసి బాబుకి పేరు పెడుతున్నట్టుగా ఊహించుకుంటూ అలా విహారీ తన చేతిని పట్టుకొని రాపిస్తున్నట్టుగా పేరు రాస్తూ ఉంటుంది. ఆ తర్వాత విహారీ కార్మికులతో మాట్లాడుతూ ఉంటాడు. "అసలేం జరిగింది? ఎందుకిలా ధర్నా చేస్తున్నారు?" అని అడుగుతూ ఉంటే "మా జీతాలు మాకివ్వకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు సార్. మీ కంపెనీలో చేరడమే మేము చేసిన పెద్ద తప్పులా ఉంది" అని వాళ్ళు అంటూ ఉంటారు. "అవునా? మీ జీతాలెందుకు ఇవ్వలేదు?" అని అడుగుతూ ఉంటే "అది కాదు విహారీ, కొన్ని నాకు లేని హక్కుల వల్ల నేనక్కడ ఇవ్వలేకపోతున్నాను. నా తప్పేం లేదందులో" అని అంబిక అడుగుతూ ఉంటుంది. "మీరు తర్వాత మాట్లాడుకోండి. ఇప్పుడు మాకు జీతాలిస్తారా? లేదంటే మేము మీడియాని పిలిపించాలా?" అని అందులో ఉన్న ఒకతను అనడంతో అంబిక చాలా కోపంగా వెళ్లి అతన్ని కొట్టి "ఏం మాట్లాడుతున్నాడు కదా! వినొచ్చు కదా!" అని చెప్తూ ఉంటుంది. ఇంకా అలా వాళ్ళు మళ్ళీ మా డబ్బులు అడగడానికి, మా జీతం అడగడానికి వస్తే మీరు మమ్మల్ని ఇలా కొడతారా అని అరుస్తూ ఉంటారు. "ఒక్క నిమిషం ఆగండి" అని విహారీ లోపలికి వెళ్లి ఆహ్, వస్తాడు. ఇంకా అలా "మీకు ఇక నుండి ఎలాంటి ఇబ్బంది ఉండదు" అని చెప్తూ ఉంటారు. విహారీ వాళ్ళు. అంటే "రే విహారీ వాళ్ళు వినట్లేదు కదరా! రేపటి నుంచి ఆఫీస్‌కి వెళ్తానని చెప్పరా?" అని అంటూ ఉంటే "విహారీ గారు ఆఫీస్‌కి వస్తే మాకిన్ని ప్రాబ్లమ్స్ ఎందుకుంటాయండి" అని వాళ్ళు అంటూ ఉంటారు. "అయినా ఎప్పుడు చూసినా ఇంతకుముందు ఆఫీస్‌లో ఉండేది. ఇప్పుడు ఎప్పుడు చూసినా ఎక్కడో ఒక బార్ షాప్‌లో కనిపిస్తున్నారు" అని వాళ్ళు చెప్తూ ఉంటే అందరూ చాలా కోపంగా వాళ్ళ వైపు చూస్తూ ఉంటారు. ఇంకా అలా "ఏదైనా ఉంటే యాజమాన్యం దగ్గరికి తీసుకురావాలి కానీ ఇలా ధర్నా చేయడం" అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. యాజమాన్యానికి చాలా సార్లు చెప్పామమ్మా. ఇక మా ఓపిక నశించే ఇలా ధర్నా చేస్తున్నాం అని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఇంకలా విహారీ కొన్ని పేపర్స్ తీసుకొని వచ్చి "ఇక నుండి మీ జీతాలను ఇవ్వడానికి ఇబ్బందేమీ ఉండదు. పవర్ ఆఫ్ అటార్నీ నేను మొత్తం మా అత్తయ్యకి రాసిస్తున్నాను. అత్తయ్య అన్నీ మీరే చూసుకోండి" అని అంబికకి రాసిస్తూ ఉంటే "రేయ్ విహారీ ఆగరా" అని చారుకేశ, యమున చెప్తూ ఉంటారు. అయినా వినకుండా విహారీ అలా రాసిస్తాడు. ఇంకా అంబిక చాలా సంతోషపడుతూ ఉంటుంది. "ఇక నుండి నేను చూసుకుంటాను. మీకెలాంటి ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను. మీరు వెళ్ళండి. రేపు ఉదయం కల్లా మీ అకౌంట్‌లో జీతాలు పడిపోతాయి" అని అంబిక చెప్తుంది. ఇంకా ఆస్తులు, ఫ్యాక్టరీలన్నింటి మీద అధికారం మొత్తం అంబికకి రాసిచ్చేస్తాడు విహారీ. అలా లోపలికి వెళ్లి పూజ జరిపిస్తూ ఉంటారు. "అమ్మ, బాబు మీరు పాపనెత్తుకోండి" అని పూజారి గారు చెప్పడంతో విహారీ పాపనెత్తుకొని కూర్చుంటాడు. "అమ్మ, పాపకి ఏం పేరు పెట్టాలనుకున్నారు? అనుకున్నారా అమ్మా?" అని పూజారి గారు అడగడంతో "ఆ! అవునండి. మేమొక పేరనుకున్నాం. అదేంటంటే" అని సహస్ర చెప్పబోతూ ఉంటుంది. అప్పుడే సీరియల్ ఎండ్ అయిపోయింది.